కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల. అనగనగా ఒక పల్లెటూరిలో ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు అతనికి పొలంలో ఒక గద్దగుడ్డు దొరికింది. ఆ గుడ్డును తీసుకెళ్లి తన కోడిగుడ్ల మధ్య ఉంచాడు. కొన్ని రోజులకు అన్ని గుడ్లు పగిలి పిల్లలు పుట్టాయి. కోడి పిల్లలతో పాటు ఒక గద్ద పిల్ల కూడా బయటపడింది. అది కూడా కోడి పిల్లలలాగే మట్టిలోని గింజలని వెతుకుతూ చికుం చికుం అంటూ తిరుగుతూ ఉండేది. రోజులు రోజులు గడిచాయి. గద్దపిల్ల పెద్దదైంది. ఒకరోజు ఆకాశంలోని పెద్ద గద్దలు ఎగురుతూ కనిపించాయి. అవి ఎంతో ఎత్తుగా స్వేచ్ఛగా ఎగరగలుగుతున్నాయి. గద్దపిల్ల తల్లి కోడి దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మా, నేను కూడా వాళ్ళలా ఎగరాలనుకుంటున్నా, ఎగరగలనా అని అడిగింది. కోడి నవ్వుతూ, హ హ హ, నువ్వు అలాంటి కోడివే, నీకు అంత శక్తి లేదు అంది. గద్ద నమ్మి మళ్ళీ నేలపైనే గింజలు వెతుక్కుంటూ తింటూ జీవించింది. అది తనలోని శక్తిని ఎప్పుడూ గుర్తించలేకపోయింది. నీతి ఏమిటంటే, మనలో ఉన్న ప్రతిభను మనమే గుర్తించి మనల్ని మనమే నమ్ముకోవాలి. లేకపోతే మనం ఎప్పటికీ పైకి ఎదగలేము.